భర్తను చంపేసిన భార్య. ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు చాలా రెగ్యులర్ గా మనం వింటున్నాం. అందులోనూ సోనం రఘువంశీ ఇష్యూ తర్వాత ఇలాంటి ఘటనలు రోజుకొకటి అన్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. దీంతో సొసైటీలో ఒక డేంజరస్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయిందని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ ట్రెండ్ ఏమీ కొత్తగా స్టార్ట్ అవ్వలేదు అనేది ఒక రీసెంట్ రిపోర్ట్ బయటపెట్టింది. అదేంటంటే ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం గత 4 ఏళ్లలో అంటే 2020 నుంచి 2024 వరకు ఇండియాలో 785 మంది భర్తలు తమ పెళ్లాల చేతిలో హతమైపోయారు. ఈ 785 అనేది బయటపడ్డ లెక్కలే. బయటపడని కేసులు ఇంకెన్నున్నాయో. భయం వల్ల, సోషల్ ప్రెషర్ వల్ల, ఆధారాలు లేకో ఇంకా ఎన్నో కేసులు అసలు బయటకు రాలేదు కూడా. అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్, లివ్ ఇన్ రిలేషన్ అసలు ఏది సేఫ్ కాదు అనేలాగా అనిపిస్తున్నాయి ఈ ఘటనలని చూస్తుంటే. అసలు డ్రాయింగ్ రూమ్ గాసిప్స్ నుంచి పోలీస్ రిపోర్ట్స్ వరకు అన్ని చోట్ల చెప్తున్నది ఒక్కటే: పెళ్లి అనే బంధం మీద నమ్మకం పోతోందని. అరేంజ్డ్ మ్యారేజెస్ లో ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేకపోవడం, లవ్ మ్యారేజెస్ లో జెలస్, ఇన్సెక్యూరిటీ ఇలాంటి అనేక కారణాలు ఏకంగా హత్యలకి దారితీస్తున్నాయి. ప్రతి రిలేషన్ టాక్సిక్ కాకపోవచ్చు, కానీ హెడ్లైన్స్ మొత్తం ద్రోహం, మోసం, వంచన వీటినే ఎక్కువ హైలైట్ చేస్తున్నాయి. దీనివల్ల జరుగుతున్న ప్రమాదం ఏంటంటే అసలు ఈ జనరేషన్ కి పెళ్లి అనే బంధం మీద పూర్తిగా నమ్మకం చచ్చిపోతుంది. ఎస్పెషల్లీ సోనం రఘువంశీ ఇష్యూ తర్వాత సోషల్ మీడియాలో ఒక విపరీతమైన ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది. అదేంటంటే పెళ్లి, భార్యాభర్తల బంధం, అలాగే ఇల్లీగల్ అఫైర్ల గురించి రకరకాల మీమ్స్, ట్రోల్స్ వస్తున్నాయి. వాటిని చూసి మనలో చాలా మంది ఎంజాయ్ చేస్తున్నాం, చాలా మందికి షేర్ చేస్తున్నాం. కానీ నిజానికి ఇది మనమంతా సిగ్గుపడాల్సిన విషయం. భార్యాభర్తల బంధాన్ని, పెళ్లి అనే ఒక పవిత్రమైన బంధాన్ని పలచన చేసేస్తున్నాం. ముఖ్యంగా ఈ జనరేషన్ కి భార్యాభర్తల బంధాలంటే ఇలాగే ఉంటాయంటూ ఒక రాంగ్ మెసేజ్ ని వాళ్ళందరికీ మనం ఇస్తున్నట్లు. సో ఇక్కడ చర్చ జరగాల్సింది ఈ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఇంత ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయి, వీటిని ఆపాలంటే ఏం చేయాలి, సమస్య ఎలా పరిష్కరించుకోవాలి, బంధాలు విచ్ఛిన్నం కాకుండా ఏం చేయాలి అని కదా. దానికి బదులుగా ఈ టాక్సిక్ డైనమిక్స్ ని హైలైట్ చేసి చూపించడం వల్ల సమస్యకు పరిష్కారం మనిషిని చంపేయటమే అన్న భావనని పెంచుతున్న వాళ్ళమవుతున్నాం. పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం. అర్థం చేసుకునే మనస్తత్వం, సమానత్వం, ఎమోషనల్ మెచ్యూరిటీ ఇలాంటివన్నీ ఉన్న ఏ రిలేషన్ అయినా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, 10 కాలాల పాటు ఉంటుంది. ఇవి లేని చోటే ఇలాంటి అనర్థాలు జరుగుతాయి.